హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో పాతకాలపు పద్ధతిలో చాలా రుచికరమైన అండ్ చాలా ఆరోగ్యకరమైన రోటీ సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి దానిపైన ఒక పెద్ద కడాయి పెట్టి గ్లాస్లో కొలిచి కొన్ని ఉప్పిడి బియ్యం అయితే ఈ కడాయిలో అయితే వేసేసుకుని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని అయితే గరిటతో వేయించుకుని ఆ బియ్యాన్ని పిండి కింద ఆడించేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రోటీ సున్నుండలు తయారు చేసుకోవడం కోసం బెల్లం అచ్చులను తీసుకుని వాటిని చెత్తకొట్టేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. వీటితో పాటు 2 కొబ్బరి చెక్కలు తీసుకుని దాని తురుమంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత రుబ్బు రోల్లోకి ముందుగా మనం చెత్తకొట్టుకున్న బెల్లం ఉంటుంది చూసారా, అదైతే వేసేసుకోండి. ఇప్పుడు రోట్లోనైతే ఈ బెల్లాన్ని పౌడర్ లాగా వచ్చేంత వరకు కుమ్ముకోవాలన్నమాట. తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మధ్య మధ్యలో మనం ఒక గరిటెతో అయితే అటు ఇటు కదుపుకుంటూ మనమైతే ఈ రోటిలో ఈ బెల్లాన్ని కాసేపు కుమ్ముకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న కొబ్బరి కూర ఉంటుంది చూసారా, అది కూడా వేసేసేయాలి. ఇప్పుడు ఈ కొబ్బరి కూర అండ్ ఈ బెల్లాన్ని కూడా రెండు కలిపి రోకలితో బాగా ముద్దలు అయ్యేలాగా దంచుకోవాలి. ఎంత బాగా దంచుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుంది మనకి రోటి సున్నుండలు. ముందుగా మనం ఆడించి పెట్టుకున్న ఉప్పుడు బియ్యం పిండి ఉంటుంది చూసారా, పిండిని ఈ రుబ్బు రోల్లో ఈ బెల్లం అండ్ కొబ్బరి కూర బాగా పేస్ట్ లా ఆడిన తర్వాత అందులోకి అయితే వేసేసుకుని చేత్తో గానీ లేకపోతే గరిటితో గానీ మొత్తం ఈ ఉప్పుడి పిండి అంతా ఈ బెల్లం అండ్ కొబ్బరి పేస్ట్లో అయితే బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడైతే మనం మళ్ళీ రోకలు అయితే తీసుకుని ముందు మనం ఎలా అయితే రోకలతో కుమ్మామో దానికి డబల్ అయితే కుమ్ముకోవాలన్నమాట. ఈ విధంగా టెక్స్చర్ వచ్చేంత వరకు మనం కుమ్ముకుంటూనే ఉండాలి. ఇలాగ మెత్తగా అయితే వస్తుందన్నమాట. నేను ముందుగా చెప్పాను కదా, ఎంత బాగా కుమ్ముకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ అంత పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. చూస్తున్నారు కదా గరిటెతో తీసినప్పుడు ఎలా వచ్చిందో, మనకి అచ్చుల్లాగా వచ్చింది చూసారా ఒక షేప్ లోకి. సో మనమైతే అంత బాగా దంచామన్నమాట, అందుకే ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ పిండి అంతా ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు చేత్తో ఈ పిండిని అంతా బాగా నలుపుకుంటే మనకి పౌడరీ టెక్స్చర్ లాగా వస్తుంది. ఇప్పుడు చేతిలో కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే ఏదైనా ఆయిల్ కానీ రాసుకుని ఈ విధంగా మనం రౌండ్ షేప్లో వచ్చేలాగా ఉండలు అయితే తయారు చేసేసుకోవడమే. సో పిండి మనం ఎంత బాగా తయారు చేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా ఉండలు అయితే తయారు చేసేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవడమే. సో ఫైనల్లీ పాతకాలపు పద్ధతిలో చాలా రుచికరమైన అండ్ చాలా ఆరోగ్యకరమైన రోటీ సున్నుండలు అయితే తయారు చేసేసాము. చూస్తున్నారు కదా లడ్డూని ఎలా మనం విరుస్తుంటే అలాగ విరుగుతుందో పర్ఫెక్ట్గా. సో మీలో ఎంతమందికి రోటీ సున్నుండలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.